శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణిహాన్, యాస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? మరి ఈరోజే పరమ పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రయోజనాలను చేకూర్చేటువంటి రోజు. ఎంత చక్కటి రోజు అంటే అంతా చక్కటి రోజు అండి. మీ జీవితంలో మీరు ఏదైతే సాధించాలని అనుకుంటారో ఈ ఒక్క రోజు నిష్టగా ఉండండి, ఖచ్చితంగా మీరు సాధించుకొని తీరుతారు. ఈ ముక్కోటి ఏకాదశి 1000 గజకేసరి యోగాలతో సమానం. లక్ష్మీదేవి అనుగ్రహం అసలు ఈ సంవత్సరం ఈ ముక్కోటి ఏకాదశి నుండే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. మీరు చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే, చక్కగా ఈరోజు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా ఆ దర్శనం చేసుకొని మీరు మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కోరుకోండి. ఆ రోజు కొంచెం మీరు ఏం చేయవలసినటువంటి కొంచెం నిష్టగా ఉండవలసింది ఏంటంటే ఉపవాస దీక్ష. ఫ్రూట్ జ్యూస్, లిక్విడ్స్ ఏవైనా ఉంటే వాటితో ఈరోజు సరిపెట్టుకోండి. క్యారెట్, బీట్రూట్, వీటికి సంబంధించిన కూరగాయలతోని లిక్విడ్ జ్యూస్తోని సరిపెట్టుకోండి ఒకరోజు. ఎందుకంటే బియ్యంతో చేసినటువంటి వంటకాలు అసలే తినకూడదు ఈరోజు. మురుడు, ఎందుకంటే ముర అనే ఒక రాక్షసుడు దీంట్లో ఈ బియ్యంలో దాక్కుంటాడు, అందుకే ఆ రోజు నిషిద్ధం. ఒకటి నేను చెప్పేది ఒకటేనండి, ఈరోజు అద్భుతమైనటువంటి రోజు. సాయంకాలం 6 గంటలకి మేము సుదర్శన హోమం అనేది కూడా మేము తలపెట్టబోతున్నాం. ఈ సుదర్శన హోమంలో మీరు తప్పకుండా ఈ సుదర్శన హోమాన్ని చేయించుకోండి. మీరు చేయవలసిందల్లో ఒకే ఒక కార్యక్రమం, అదేంటంటే మీ గోత్రనామాలు, మీ పేరు, మీ డీటెయిల్స్ అన్నీ కూడా మాకు పంపించండి. చక్కగా ఈరోజు ఈవినింగు సుదర్శన హోమం అనేది కూడా చేస్తాం తప్పకుండా. చేసి దీనికి సంబంధించినటువంటి మీకు వీడియో ఫుటేజ్ అనేది కూడా మీకు పంపిస్తాము. అదేవిధంగా స్వామివారి దగ్గర పెట్టినటువంటి నైవేద్య ప్రసాదాలు కూడా, కుంకుమ, విభూది మరియు ఈ ప్రసాదము కూడా మీ ఇంటికే పంపించబడుతుంది. ఒకటి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ పేరు పేరున తెలియజేస్తున్నానండి, కంపల్సరీ చేయండి. ఈ ఒక్కసారి నేను చెప్పినట్టు చేసుకొని చూసి మళ్ళీ వచ్చే సంవత్సరానికి మీరే నాకు గుర్తు చేస్తారు. ఏమండి సుదర్శన హోమం ఎప్పుడు పెడుతున్నారండి? వైకుంఠ ఏకాదశి వచ్చిందండి, ఎప్పుడు పెడుతున్నారు సుదర్శన హోమం? మా పేరు రాసుకోండి అని మీరు చక్కగా చెప్తారు. ఎందుకంటే ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళ దిశ తిరగబోతుంది. ముఖ్యంగానండి 200% ఎక్కువగా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేది రోహిణీ నక్షత్రం, శ్రవణ నక్షత్రం, పునర్వసు నక్షత్రం, స్వాతి నక్షత్రం, ఈ 4 నక్షత్రాలండి. రోహిణీ నక్షత్రం, శ్రవణ, పునర్వసు, స్వాతి నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు మీరు 6, 100 106 మీరు తప్పకుండా సుదర్శన హోమం చేసుకోవాల్సిందే. స్వామివారికి మీ నివేదన సమర్పించవలసిందే. తప్పకుండా మీకు ఉద్యోగ అవకాశాలు కానీ, వివాహ ప్రాప్తి కానీ, విదేశీ ప్రయాణాలు కానివ్వండి, కాలసర్పదోష నివారణ కానివ్వండి, ఏదైనా ఏ సమస్యలు ఉన్నా కూడా పటాపంచలైపోతాయండి ఈ యొక్క సుదర్శన హోమాన్ని కనుక మీరు చేయించుకున్నట్టయితే. దీనికి మీరు ఎక్కడో వేరే కంట్రీస్లో ఉంటారు, వేరే కంట్రీస్లో ఉన్నటువంటి వారు కూడా మనకు ఫోన్ చేసి ఇక్కడ బుక్ చేసుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే, మీరు న్యూమరాలజీ మరి .com, రామకృష్ణిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ.com ఇప్పుడు ఉంది కదా సైట్లకి చాలామంది మెసేజ్లు పెడుతున్నామండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి విషయంలో ఎందుకంటే మేము దానికి స్పందించడం లేదు, దానికి మెసేజ్లు పెట్టిన ప్రయోజనం అయితే ఉండదు. కాబట్టి నేరుగా ఫోన్ నంబర్లే చేయండి, ఫోన్ నంబర్లకే కాల్ చేసి బుక్ చేసుకోండి. ఎందుకంటే మేము మెయిల్ అడ్రస్లను మేము మామూలుగా అంటే మేము చూడట్లేదండి, అదొకటి మాత్రం మేము చిన్న తప్పిదం చేస్తున్నాం. మీరు డైరెక్ట్గా మీకు నంబర్స్ స్క్రోల్ అవుతున్నావు కాబట్టి ఆ నంబర్లకే కాల్ చేయండి. మరి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కూడా తప్పకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.